నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇమ్రాన్ ఖాన్కు ఆయన భార్యకు మళ్ళీ కొత్తగా 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎప్పుడు అది? ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్తాన్లోని టోషా ఖానా అవినీతి కేసులో అన్నమాట ఈ 17 ఏళ్ల జైలు శిక్ష. ఇది మొత్తం ఈ శిక్షాకాలం అంతా కూడా ఎవరికి వాళ్ళు విడిగా అనుభవించాల్సిందే, కలిపి అనుభవించే అవకాశం లేదు. ఇద్దరిని వేరువేరుగానే ఉంచుతారు. కేసు వచ్చి టోషా ఖానా అవినీతి కేసు. ఎక్కడ జరిగింది ఈ మొత్తం విచారణ అంతా? జడ్జి ఎక్కడికి వచ్చారంటే ఆడియాలా జైల్లోనే, రావల్పిండిలో ఉన్న ఆడియాలా జైల్లోనే ప్రత్యేక కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఆరోపణలు ఏంటి? ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఈయనెప్పుడో ఈ కపుల్ ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా సౌదీ వెళ్ళినప్పుడు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఇచ్చిన బుల్గారీ జ్యువెలరీ సెట్, దాని విలువ పాకిస్తాన్ కరెన్సీలో $80 మిలియన్, దాన్ని కేవలం $2.9 మిలియన్ చెల్లించి ఉంచుకున్నారనేది అభియోగం. సాధారణంగా ఎవరైనా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు చేసే పనే ఇది. దీన్ని ప్రత్యేకమైన నేరంగా కోర్టు చూసింది. అంటే వెతుకుతోంది ఇమ్రాన్ ఖాన్ని మరికొన్నాళ్ళు జైల్లో ఎలా ఉంచాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న సైనిక పాలకుడు ఆయనే సర్వాధికారి, సుప్రీంకోర్టుకి కూడా ఆయనే నిర్ణయిస్తాడు. సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు ఉండాలి, వాళ్ళ తీర్పులు ఏమి ఇవ్వాలో కూడా ఆయనే చెప్తాడు. సయ్యద్ అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ నుంచి తనకు తానుగా ప్రమోట్ చేసుకున్నాడు. పాక్ నేషనల్ అసెంబ్లీలో చట్టం చేయించుకొని, ప్రత్యేకంగా సవరణ చేయించుకొని ఆయన సర్వసైనాధికారి, సర్వాధికారి, ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు కన్నా సుప్రీం అన్నమాట ఆయన. ఆ సుప్రీం ఏంటంటే, సరే రావల్పిండి జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తున్నాడు? ఏం లేదు సార్, గోల్డ్ గిల్లుకుంటున్నాడు. అరే గోల్డ్ గిల్లుకుంటున్నాడు, గిల్లుకోవడానికి గోల్డ్ లేకుండా చేయాలంటే కొత్త కేసు పెట్టండి. కొత్త కేసు ఏంటంటే టోషా ఖానా అవినీతి కేసు. దాంట్లో సౌదీ ప్రిన్స్ ఇచ్చిన జ్యువెలరీ, బుల్గారీ జ్యువెలరీ సెట్, అది $80 మిలియన్ పాకిస్తాన్ కరెన్సీ డాలర్స్. అది దాన్ని ఇప్పుడు $2.9 మిలియన్ మాత్రమే చెల్లించి ఉంచుకున్నారట. ఎప్పుడో పాపం ఆయన ప్రెసిడెంట్, ఆయన దేశ ప్రధానిగా ఉన్నప్పుడు వెళ్ళింది. 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్షట. పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 ప్రకారం వీళ్ళకి పీనల్ కోడ్ కూడా ఉంటుంది మళ్ళీ టెర్రరిస్ట్ గ్రూపులు నడిపే ప్రభుత్వానికి. 409 ప్రకారం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, అదనంగా 7 ఏళ్ళు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం ఏవో మళ్ళీ అదనంగా వచ్చి చేరినాయి. పీకేఆర్ 16.4 మిలియన్ పాకిస్తాన్ రూపీస్ జరిమానా కూడా కట్టాలి, పాకిస్తాన్ కరెన్సీ. ఇది తీర్పు ప్రాముఖ్యత గురించి ఏం మాట్లాడుతున్నారంటే, రాజకీయ భవిష్యత్తుకి ఇది భారీగా ఆయన దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆయన 70+, ఇంకో 17 ఏళ్ళు, ఇమాజిన్ 87 ఒకటి ఉండాల్సి వస్తే అరౌండ్ 90. అప్పటిదాకా ఈ సయ్యద్ అసీం మునీర్ అంటే ఆయన జీవితకాలం సర్వాధికారి పాకిస్తాన్కి. సో ఏదన్నా ప్రత్యేకంగా తిరుగుబాటు వస్తే తప్పించి అదర్వైజ్ హీ ఈజ్ సేఫ్. ఎందుకంటే పైన ప్రపంచ పోలీసు ఆయన కాపాడుతున్నాడు, డొనాల్డ్ ట్రంప్. ఈ కేసు ప్రత్యేకంగా అధికార దుర్వినియోగం, అలాగే ప్రజల నమ్మకాన్ని వంచడం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వచ్చిందట. ఆదియాలా జైలు లోపలే ప్రత్యేక కోర్టు పెట్టి మరీ ఈ తీర్పు ఇచ్చారంటే దాని సున్నితత్వాన్ని చూడొచ్చు. సో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దీన్ని రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారనేది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, ఒకసారి ఆయన కేసుల మీద, అసలు ఆ కేసుల తాలూకు హిస్టరీ కూడా, చరిత్ర చూస్తే 2023 నుంచి ఇప్పటివరకు ఆయనపై కేసులు, అరెస్టులు, శిక్షలు పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో ఎలా అత్యంత సంచలన ఘట్టాలుగా నిలిచాయో మనకు తెలుస్తుంది. 2022 ఏప్రిల్ అండి, అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆయన మీద 150 కేసులు నమోదయ్యాయి. అవినీతి, టెర్రరిజం, రాజద్రోహం, న్యాయస్థానాలను అవమానించడం లాంటి విభిన్నమైన ఆరోపణలు. మొదటి మెగా అరెస్ట్ ఎప్పుడు జరిగిందంటే 2023 మే 9 అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో. అదో కేసు. ఎన్ఏబి అంటే మనకి ఇక్కడ సిబిఐ ఎలాగో వాళ్ళకి ఎన్ఏబి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో, ఆయన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలోనే అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా పీటీఐ అంటే ఆయన పార్టీ భారీ నిరసనలు చేపట్టింది. ఆ నిరసనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఆయన మీద మరిన్ని కేసులు నమోదు అయ్యాయి. అంటే టైం ఎగిరిపోవడం అంటే ఇది. ఆయన అరెస్ట్ చేయడానికి నిరసన ప్రదర్శనలు చేస్తే ఆ నిరసన ప్రదర్శనలో జనాలు చనిపోవడంతో ఇంకో కేసు మళ్ళీ. 2023 ఆగస్టు నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నాడు. టోషా ఖానా కేసులో ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష ఇంతకుముందే విధించారు. ఆ తర్వాత ఆయన అడియాలా జైలు, రావల్పిండి, అక్కడికి పంపించారు. నివేదికల ప్రకారం ఆయన్ను 23 గంటలు సొలిటరీ కన్ఫైన్మెంట్లో ఉంచి డెత్ సెల్లో కూడా నిర్బంధించారు. ఆయన్ని ఆల్మోస్ట్ చావు దాకా తీసుకెళ్లారు. చావును చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఆయన కుమారులు కాసిం, సులైమాన్ అయితే వాళ్ళు మొత్తుకుంటున్నారు, మా నాయన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, చంపేస్తున్నారని ఆరోపించారు వాళ్ళు.
కొత్త కేసులు, కొత్త శిక్షలు అంటే ఇద్దత్ కేసు, వివాహ చట్ట ఉల్లంఘన, అలాగే సైఫర్ కేసు, రహస్య పత్రాల లీక్, ఇంకా మే 9వ తేదీ అల్లర్ల కేసులు ఆయనపై బనాయించారు. సో 2024-25 సంవత్సరంలో ఇంకా మరికొన్ని కేసులు యాడ్ అయినాయి ఆయనకి. అయినప్పటికీ పీటీఐ కార్యకర్తల్లో ఆయనకు మద్దతు తగ్గలేదు. ఆయన రాజకీయ ఖైదీగానే భావిస్తూ వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారు. జైలు టైం లైన్ కనుక చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాం, 2022 అవిశ్వాస తీర్మానం, ప్రధానమంత్రి పదవి కోల్పోవటం, 2023 మే అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఎన్ఏబీ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఆయన అరెస్ట్ చేయడం, దేశవ్యాప్త నిరసనలు, 2023 ఆగస్టులో టోషాఖానా కేసు, 3 ఏళ్ల జైలు, 2023-24 వచ్చి మే 9 అల్లర్ల కేసు, ఇంకా కొత్త కేసులు 2024-25 ఇడ్డత్, సైఫర్ కేసులు, మరిన్ని శిక్షలు, నిర్బంధం కొనసాగింపు. సో మొత్తంగా ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ జైలు ప్రయాణం కూడా సెన్సేషనే. 70 ఏళ్ల పైబడిన ఈ గ్లామరస్ క్రికెటర్ ఈ రోజుకి పాకిస్తాన్లో చాలామందికి ఆరాధ్య దైవం కిందే చూస్తారు. సో ఈ కేసు నిలబడుతుందా లేదా అనే అంశం పక్కన పెడితే 17 ఏళ్ళు అనేది అత్యంత క్రూరమైన, హేయమైన శిక్ష. అందులో 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష. చూద్దాం ఏం జరుగుతుందో.